పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన జ్ఞానవాణి ప్రేక్షకులకు దేవుని పేరిట శుభాభివందనాలు. ఈరోజు మనం యూదియతో హలోఫొర్నేసు రాజును కలుసుకోవటం మరియు తన యొక్క ప్రజల కొరకు విన్నవించుకోవటం గురించి 10, 11, 12వ అధ్యాయాల ద్వారా ధ్యానం చేయబోతున్నాం. యూదియతు గొప్ప ప్రార్థనాపరురాలు. తాను చేయబోచున్న ఏ పనినైనా ప్రార్థనతో మొదలుపెట్టేది. తను ఎంతో సౌందర్యవతి కాబట్టి తన సౌందర్యాన్ని కవచంగా పట్టి దాసితో కలిసి హలోఫొర్నేసు రాజు వద్దకు పయనమయ్యను. దేవుని మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచి భక్తితో పరమదేవుని శక్తిని పొంది తన ప్రజలకు హలోఫొర్నేసు రాజు నుండి ముక్తిని దయచేయాలని దేవుని తేనె ఆజ్ఞలను, మాటలను, కట్టడాలను తన నడవడికలో సూక్తులుగా పాటిస్తూ ఎన్నో కస్తి రప్పించు సమయాలు ఎదురైనప్పటికీ బెదరకుండా ధైర్యంతో గమ్యాన్ని చేరుకొని హలోఫొర్నేసు రాజు ముందు తన ప్రజల కొరకు విన్నవించుకుంది. విన్నపాన్ని విన్నవించుకున్న హలోఫొర్నేసు రాజు మొదట సరే అని, అటు తరువాత యూదియతు సౌందర్యం తన ఎదలో కలవరపరిచి చెడు తలంపులకు దారితీసింది. ప్రియ సోదరి కన్యమనులారా, మన యొక్క అమ్మ జ్ఞానమ్మ గారి యొక్క జీవితం కూడా చూచినట్లయితే విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు మీద భక్తిని పెంపొంది దివ్య బలిపూజ ద్వారా శక్తిని పొంది విధవరాళ్లకు మరియు ఇతర స్త్రీలకు పాత సాంప్రదాయాల నుంచి విముక్తిని ఒసిగి దేవుని వాక్యాలను సూక్తులుగా వారికి బోధించి ఎన్నో కస్తి రప్పించు సమయాలు ఎదురైనప్పటికీ యూదియతు వలె ధైర్యంతో ముందుకు సాగి దేవుని చిత్తం ఆదేశం ప్రకారం మన ఈ అన్నమ్మ గారి మఠకన్యల సభను స్థాపించి దేవునికి ఇష్టురాలుగా, దైవ సేవకిగా, సౌందర్య సుగుణాల రాశిగా దేవుని ఎదలో నిలిచింది. ఆమె బిడ్డలమైన మనము కూడా మన దైనందిన జీవితంలో భక్తితో జీవిస్తూ దివ్య బలిపూజ ద్వారా శక్తిని పొందుతూ మన పాపపు క్రియలకు ముక్తిని దయచేయమని మరియు దేవుని వాక్యాన్ని మనం పఠిస్తూ పాటిస్తూ ఇతరులకు సాక్షిగా నిలుస్తూ మన ఈ మఠకన్య జీవితంలో ఎన్నో కస్తి రప్పించు సమయాలు ఎదురైనప్పటికీ యూదియతు వలె, అమ్మ జ్ఞానమ్మ గారి వలె ధైర్యంతో ముందుకు సాగి దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. ఎందరికో అండగా ఆదర్శంగా నిలుద్దాం. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.